నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్ఎంఎస్ ఎస్ఎన్ఎం జెడ్పిహెచ్ఎస్ భద్రాచలం. ఈరోజు మనం వివిధ రకాల సమితుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 4 సమితులు రాశాను, ఒకసారి చూడండి. ఈ సమితిలో 1 2 3 4 5 6 7 8 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 5 6 4 7 8 ఉన్నాయి. మరి ఈ 4 సమితులలో ఏ సమితిలో మనకి మూలకాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి? ఈ సమితిలో. అంటే ఇక్కడ మూలకాలన్నీ కూడా ఉన్నాయి ఈ సమితిలో. మరి దీన్ని మనం ఏమంటాం? దీన్ని మనం విశ్వ సమితి అంటాము. అంటే మూలకాలన్నీ కలిగిన సమితిని విశ్వ సమితి అంటాము. ఇవన్నీ కూడా దీనిలో నుంచి వచ్చిన సమితులే కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా వీటికేమో ఉపసమితులు అవుతాయి. ఇది మాత్రం మనకి విశ్వ సమితి అవుతుంది. ఇక్కడ చూడండి, విశ్వ సమితి మూలకాలన్నింటినీ కలిగిన సమితిని విశ్వ సమితి అంటారు. దీనిని యు లేదా మ్యూ చే సూచిస్తారు. ఇప్పుడు ఇక్కడ మరి ఈ 4 సమితులలో విశ్వ సమితి ఏది? ఇది. కాబట్టి దీన్ని మనం మ్యూతో సూచిస్తాము. వీటికి మనం సమితిలో వేరే పేర్లు పెట్టుకున్నాము. ఇది ఏ అనుకోవచ్చు, ఇది మనం బి అనుకుంటాము, ఇది సి అని మనం ఇక్కడ అనుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క సమితికి ఏమవుతాయి? ఉపసమితులు అవుతాయి. ఇప్పుడు మరి మనం ఉపసమితులు అంటే ఏంటో నేర్చుకుందాం. ఉపసమితి అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఏ సమితిలోని మూలకాలన్నీ బి సమితిలో ఉంటే ఏ బికి ఉపసమితి అగును. దీనిని ఏ సబ్సెట్ బిచే సూచిస్తారు. దీన్ని మనం ఎలా చదవాలి? ఏ సబ్సెట్ బి అని చదువుతాము. అంటే ఇక్కడ ఉపసమితి గుర్తు సబ్సెట్. ఇక్కడ మరి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10 అయితే ఏ బికి ఉపసమితి అగునా కాదా సకారణంగా తెలపండి. ముందు మనం ఇచ్చిన సమితులను ఇక్కడ రాసుకుందాము. తర్వాత బి సమితి 2 4 6 8 10. ఇప్పుడు మరి మనం ఏలోనే ఉన్న మూలకాలన్నీ కూడా బిలో ఉన్నాయో లేదు ఇక్కడ చూద్దాం. 2 ఉంది, 2 ఉంది, 4 4 6 6. అంటే ఇక్కడ ఏలో మూలకాలన్నీ కూడా బిలో ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. ఇక్కడ మనం రాయాలి, ఏలోని మూలకాలన్నీ బిలో ఉన్నాయి కావున ఏ బికి ఉపసమితి అగును. ఇక్కడ ఏ సబ్సెట్ బి అని మనం ఇక్కడ రాస్తాము. ఇలా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెండో లెక్క చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 5 7 9, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 6 7 8 9 అయినా బి సబ్సెట్ ఏ అవుతుందా అని ప్రశ్నించాడు. మరి ఇక్కడ బి సబ్సెట్ ఏ అన్నప్పుడు ముందు మనం బి ఉంది కాబట్టి ఈ బి సమితిని ఇక్కడ ముందు రాసుకుందాం. తర్వాత ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాద్దాము. చూడండి, మరి ఇక్కడ బిలోని మూలకాలన్నీ ఏలో ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందా? లేదు. 7 ఉంది, 7 ఉంది. 8 ఇక్కడ లేదు. 9 ఇక్కడ, 9 మాత్రం ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ మరి ఇక్కడ 6 8 అనేవి ఈ సమితిలో లేవు. అంటే బిలో ఉన్న మూలకాలలో 2 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ 4 మూలకాలు ఏలో లేవు. అంటే బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఇక్కడ లేవు.
మరి బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉంటేనే ఉపసమితి అవుతుంది. కాబట్టి ఇక్కడ బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో లేవు కాబట్టి ఉపసమితి అవుతుందా? కాదు. ఇక్కడ రాస్తాం మనం బిలోని మూలకాలన్నీ ఏలో లేవు కావున బి ఏకి ఉపసమితి కాదు. అంటే ఇక్కడ బి నాట్ సబ్సెట్ ఏ అని అవుతుంది. ఇట్లా మనం మూలకాలన్నీ కూడా ఉంటేనే ఉపసమితి అంటాము, మూలకాలు లేకపోతే ఉపసమితి కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక సమితికి ఉపసమితులు రాయటం ఎలాగో మనం ఇక్కడ నేర్చుకుందాం. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. ఇక్కడ ఒక లెక్క మీకు చెప్తాను వినండి. C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ XYZ. దీనికి గల ఉపసమితులన్నింటినీ రాయము అన్నాడు. మనం ఇక్కడ ఇచ్చిన సమితి ముందు ఇక్కడ రాసుకుందాము XYZ. దీనికి మరి ఇక్కడ నేను ఉపసమితులు రాస్తాను చూడండి. ఉపసమితులు ఇక్కడ మనం నేర్చుకున్నాం శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి కాబట్టి పై అనేది ఇక్కడ దేనికైనా ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ప్రతి సమితి దానికదే ఉపసమితి, అంటే ఈ సమితి దానికదే ఉపసమితిగా అవుతుంది. ఈ రెండు రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మిగిలిన ఉపసమితులు ఏంటో చూద్దాం. ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక్కొక్క మూలకాన్ని ఒక సమితిగా మనం రాయాలి. సెట్ ఆఫ్ X, సెట్ ఆఫ్ Y, సెట్ ఆఫ్ Z. ఒక్కొక్క సమితి ఇక్కడ రాసాము. తర్వాత రెండేసి మూలకాలు ఒక సమితిగా మనం ఇక్కడ రాస్తాము. XY, తర్వాత YZ, తర్వాత ZX. ఇంకా చూడండి, ఇంకా ఏ విధమైన మూలకాలు మనం ఇట్లాగా కలిపి సమితిలాగా రాయొచ్చా? ఇంకా రాయలేము. ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉపసమితులు ఇక్కడ మనకి వచ్చాయి. ఇక్కడ వినండి, ఇక్కడ మనకి ఉపసమితులు 8 వచ్చాయి. మరి మనం కనుక్కున్నది కరెక్టా కాదా అనేది ఒక సూత్రం ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఉపసమితుల సంఖ్య సూత్రం ఏంటంటే ఇక్కడ 2 పవర్ n. n అనేది సమితిలోని మూలకాల సంఖ్య. చూద్దాం, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2n. ఈ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. n స్థానంలో 3 రాస్తాము. q³ అంటే ఏంటి? 8. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉపసమితులు రావాలి? 8 రావాలి. వచ్చాయా లేవో మనకి ఇక్కడ 8 ఉపసమితులు వచ్చాయి. ఈ విధంగా మనం ఉపసమితులు కనుక్కున్న తర్వాత అవి కరెక్టో కాదో తెలుసుకోవాలంటే ఈ చిన్న సూత్రం ద్వారా మనం ఆ యొక్క ఉపసమితుల సంఖ్యని కనుక్కుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెక్క చూడండి, E ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 4 9 16కి గల ఉపసమితులను రాయము అన్నాడు. అయితే ముందు మనం ఇక్కడ ఈ సమితిని రాసుకుంటాం. అయితే ఇక్కడ ఉపసమితులు రాసే ముందు మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమితికి ఎన్ని ఉపసమితులు వస్తాయో మనం పక్కన ముందు కనుక్కుందాం. ఉపసమితుల సంఖ్య సూత్రం చెప్పే ఇందాక మీకు 2 పవర్ n. 2 పవర్ n అంటే ఏంటి? మూలకాల సంఖ్య. ఎన్ని మూలకాలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 4 మూలకాలు ఉన్నాయి. 4 వేసాను. 2 పవర్ 4 అంటే ఏంటి? 16. అంటే ఇక్కడ మనం ఈ సమితికి ఎన్ని ఉపసమితులు రాయాలి? మనం 16 రాయాలి. అప్పుడే అది మనం కరెక్ట్గా చేసినట్టు. చూద్దాం ఎలా రాయాలనేది. ఉప సమితులు మనం ఇందాక అనుకున్నట్టుగా ఫస్ట్ ఉపసమితి ఏమవుతుంది? శూన్య సమితి. ప్రతిదానికి ఉపసమితి ఇది రాసేస్తాము. మళ్ళీ అదే సమితి దానికి ఉపసమితి కాబట్టి 1 4 9 16 అదే సమితి రాసేసాం. ఇప్పుడు మనం మిగిలిన ఉపసమితులు ఎలా రాయాలో చూద్దాం. ముందు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క మూలకాన్ని
ఒక సమితిగా ఇక్కడ రాద్దాము. 1 4 ఇది ఒకటి సమితి, 9 16 ఒక్కొక్క మూలకం ఇక్కడ రాసేసాం. ఇప్పుడు మనం రెండేసి మూలకాలు సమితులుగా రాద్దాము. 1 4 ఇది ఒక సమితి, తర్వాత 1 9 తీసుకోండి, తర్వాత 1 16 1తో అయిపోయింది సెటప్ రెండు. ఇప్పుడు 4తో స్టార్ట్ చేసి చూద్దాం. 4 9 తర్వాత 4 16 తర్వాత 9తో చూద్దాము. 9 16 అంటే మళ్ళీ ఇక్కడ మనకి రిపీటెడ్గా రాకూడదు. 9 16 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 16తో 1 అంటే ఇక్కడ ఆల్రెడీ ఉందిగా 16 1. కాబట్టి ఇక్కడ మనకి రెండేసి మూలకాల యొక్క సమితులన్నీ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ మనం మూడేసి మూలకాలను కూడా సమితులుగా రాయొచ్చు. 1 4 9 తర్వాత రెండో దాని నుంచి మొదలు పెట్టండి, మీకు ఈజీగా ఉంటుంది. 4 9 16 తర్వాత మూడో దాని నుంచి 9 16 1 9 16 1 తర్వాత 16 నుంచి మొదలు పెడదాం. 16 1 4 ఒకసారి మూలకాలు లెక్క పెట్టండి. ఎన్ని వచ్చాయి చూడండి సమితులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మనకు 16 ఉపసమితులు సరిపోయినాయి. ఒక్కసారి వినండి. ముందు మనం పై రాసుకుంటాం, అదే సమితి రాస్తాము. ఒక్కొక్క మూలకాన్ని సమితిగా రాయాలి. 1 రాసా, 4 రాసా, 9 రాసా, 16 రాసా. తర్వాత రెండేసి మూలకాలు 1 4 ఒక సెట్, 1 9 ఒక సెట్ అయింది, 1 16 ఒకటి అయిపోయింది. మళ్ళీ 4తో మొదలు పెట్టా, 4 9 ఒకటి, 4 16 ఒకటి అయిపోయింది. 9తో మొదలు పెట్టండి, 9 16 ఒకటే, తర్వాత 16 1 ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ మూడేసి మూలకాలు 1 4 9 1 4 9 4 9 16 4 9 16 9 16 1 9 16 1 తర్వాత 16 1 4 ఇట్లా మనం ఇచ్చిన సమితికి ఉపసమితుల్ని రాయవచ్చు. ఇప్పుడు మనం పరిమిత అపరిమిత సమితుల గురించి తెలుసుకుందాం. మూలకాలను లెక్కించగల సమితిని పరిమిత సమితి అంటారు. మూలకాలను లెక్కించలేని సమితిని అపరిమిత సమితి అంటారు. ఉదాహరణ చూద్దాం. A is equal to set of 1 2 3 dash 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 up to 100 పరిమిత సమిత లేదా అపరిమిత సమితను సకారణంగా తెలపండి. మరి ఇక్కడ ఈ సమితిలో మూలకాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. మన మూలకాలు లెక్కించగలమా లేదా? లెక్కించవచ్చు. ఎందుకు ఇక్కడ 1 2 3 డాష్ 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 100 అన్నాడు అంటే ఇక్కడ మూలకాలన్నీ కూడా ఎన్ని ఉన్నట్టు? 100 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ అవే రాస్తాము. సమితి ఏలో 100 మూలకాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం మూలకాలని లెక్కించగలిగాము కాబట్టి ఇది ఏ సమితి అవుతుంది? పరిమిత సమితి అవుతుంది. కావున ఏ పరిమిత సమితి అగును. ఇట్లా మనం మూలకాలను లెక్కించగలిగితే అది పరిమిత సమితి అవుతుంది. చూడండి రెండవ ఉదాహరణ. 5 యొక్క గుణిజాల సమితి అనేది పరిమిత సమితి లేదా అపరిమిత సమితి అవుతుందా? నీ సమాధానాన్ని సమర్థించుము. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? 5 యొక్క గుణిజాల సమితి అని ఇచ్చాడు. 5 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి? అనంతం అన్నట్టు. అంటే పలానా నెంబర్ వరకు మనకి ఇక్కడ ఇవ్వలే కదా. 5 యొక్క గుణిజాల సమితి అని ఇచ్చాడు అంతే. 5 యొక్క గుణిజాలు పోతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం లెక్కించలేము. అంటే ఇక్కడ ఇచ్చిన సమితిలోని మూలకాలను
లెక్కించలేము. కావున ఇదేమవుతుంది? కావున అపరిమిత సమితి అగును. ఈ విధంగా మనం పరిమిత అపరిమిత సమితులను మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సమసమితులు చూడండి అంటే ఏంటో. సమాన సంఖ్యలో ఒకే విధమైన మూలకాలు గల సమితులను సమసమితులు అంటారు. మూలకాల సంఖ్య సమానంగా ఉండాలా, ఒకే రకమైన మూలకాలు ఉండాలి. చూద్దాం ఇక్కడ ఫోటో ఉదాహరణ చూడండి. A is equal to set of ABC, B is equal to set of BCA. ఈ రెండు సమితులలో మూలకాల సంఖ్య సమానం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ మూలకాలు చూడండి. ఇక్కడ ABC మూలకాలు, ఇక్కడ కూడా ABC మూలకాలు. రాయడంలో అటు ఇటు రాయొచ్చు, కానీ మూలకాలు అవే మూలకాలు అన్నట్టు. ఇక్కడ ABCనే, ఇక్కడ ABCనే. మూలకాల సంఖ్య ఇక్కడ 3, ఇక్కడ 3. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ A is equal to B అంటాం. అంటే ఏబీలు సమానం, సమసమితులు. ఏబీలు సమసమితులు. దీన్ని మనం ఈజ్ ఈక్వల్ టు గుర్తుతో చూపిస్తాము. ఇంకా రెండవ ఉదాహరణ చూడండి. P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, Q ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 4. మరి మూలకాల సంఖ్య చూడండి. ఇక్కడ 3, ఇక్కడ 3. కానీ ఈ రెండిట్లలో ఒకే రకమైన మూలకాలు ఉన్నాయా? లేవు. ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఒకే విధమైన మూలకాలు కావు. మరి అప్పుడు ఇవి రెండు కూడా సమసమితులు అంటే సమాన సమితులు అవుతాయా? కావు. ఇక్కడ ఏంటంటే P నాట్ ఈక్వల్ టు Q. అంటే సంఖ్య సమానంగా ఉండాలి, అవే మూలకాలు రెండు సమితులలో ఉండాలి. అప్పుడే అవి రెండు సమసమితులని మనం చెప్తాము. శూన్య సమితి చూడండి అంటే ఏంటో. మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటారు. దీనిని పై లేదా నల్ సెట్తో సూచిస్తారు. ఉదాహరణ చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య, x లెస్ దాన్ 5 మరియు x గ్రేటర్ దాన్ 7 శూన్య సమితి అగునో కాదో తెలపండి అన్నాడు. మరి దీని యొక్క మూలకాలు మనం రాయగలమో లేదో చూడండి ఒకసారి. x లెస్ దాన్ 5 అంటే 5 కంటే తక్కువ ఉండాలి. అదే 5 కంటే తక్కువ ఉన్న సంఖ్య మళ్ళీ 7 కంటే ఎక్కువ ఉండాలంటండి. అట్లాంటివి ఉంటాయా? 5 కంటే తక్కువ ఉంటూ 7 కంటే ఎక్కువ అవ్వాలి. అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ సమితిలో మూలకాలు లేవు. కావున ఏ శూన్య సమితి అగును. ఇట్లా మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన సమితిలో మూలకాలు ఉంటున్నాయో లేదో ముందు మనం కనుక్కోవాలి. మూలకాలు ఉంటేనేమో శూన్య సమితి కాదు, మూలకాలు లేకపోతేనేమో శూన్య సమితి అవుతుంది. ఈ లెక్క చూడండి. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 మరియు 3x ఈజ్ ఈక్వల్ టు 9. శూన్య సమితి అగునో కాదో ఈ సమాధానాన్ని సమర్థించుము. మనం ఇక్కడ ఇచ్చిన సమితిని రాసుకున్నాం. సో దీంట్లో మూలకాలు ఉన్నాయో లేవో మనకు తెలియాలంటే ఆ యొక్క ఎక్స్ విలువలు మనం ఇక్కడ రాబట్టాలి. మొదట ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ అటు పోతే √4 అవుతుంది. √4 అంటే ఇక్కడ మనకి +or-2 అంటే +2 -2. ఇక్కడ చూద్దాం. 3x ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు? 9. 3 అటు పోతే బై అవుతుంది. కొట్టివేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. మరి ఇక్కడ ఈ రెండింటికి సరిపడే మూలకం ఉందా? ఇక్కడ 2 - 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. కాబట్టి ఈ రెండింటికి సరిపోయే మూలకాలు మన ఇక్కడ లేవు. అంటే ఈ సమితిలో మూలకాలు ఏమీ లేవు. కాబట్టి ఇదే సమితి అవుతుంది, శూన్య సమితి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే సమితి ఏలో
మూలకాలు లేవు, కావున ఏ శూన్య సమితి అగును. ఇట్లా మనం మూలకాలు ఉన్నాయో లేవో కనుక్కొని శూన్య సమితి అవునో కాదో మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఈ వర్క్షీట్ చూడండి. ఇవాళ మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటి మీద ఇక్కడ కొన్ని మనం ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఉపసమితుల మీద, అదేవిధంగా పరిమిత అపరిమిత సమితుల మీద, శూన్య సమితి మీద, ఇంకా సమసమితుల మీద, అదేవిధంగా ఒక సమితికి ఎన్ని ఉపసమితుల సంఖ్య ఉంటాయో కూడా మనం నేర్చుకున్నాము. ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు మీరు సాధించండి.